11 సీట్లతో జగన్ పని అయిపోయింది అంటున్నారు. మరి మీరేమో ఎంత అభిమానులు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా వెళ్తున్నారు, నిజంగా క్రేజ్ అలాగే ఉందా లేకపోతే అయిపోయారు జగన్ పని అయిపోయిందా? 11 సీట్లు అన్నది గతంలో ఎన్ని వచ్చాయో ఆల్రెడీ చూసుకున్నారు. ఆ 11 సీట్లు రావడానికి కూడా బలమైన కారణం ఒక పవన్ కళ్యాణ్ ఒక పావలా కూడా వాళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఓటు బ్యాంక్ చేయాలని చెప్పేసి మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తే మనకి ఈ పరిస్థితి వచ్చింది. తక్కువ ఓట్లో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలక్షన్ పెడితే ఈ 11 కాదు కదా, సింగిల్ డిజిటే కూటమి ప్రభుత్వం తగ్గుతుంది కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈసారి కూడా మేము కలిసే వస్తాం, జగన్ రానివ్వమంటున్నారు 2 టర్ములు 3 టర్ములు. ఈసారి కూడా 3 పార్టీలు కాదు ఇంకో 2 పార్టీలు కలిపి వచ్చినా సరే జగన్ ప్రపంచాన్ని ఎవరో ఆపలేడు. అలాగని చెప్పేసి మన యూత్ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ కుర్రలు కూడా అసలు తగ్గేదిలే అన్న పొజిషన్లో అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం దించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కలిసే ఉంటాం విడిపోం. పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం అన్న దానికి జనాలు అందరూ చూసేసుకున్నారు. అతను వస్తే ఏదో అది పొడి చేస్తాం ఇది పొడి చేస్తాం అని చెప్పేసి అనుకున్నారు తప్పితే అతను మాటలు తప్పితే చేతులతో చేసేది ఏమీ లేదు. అతను ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి 150 సీట్లతో చూశారు. ఇతను కూడా ఏదో చేస్తాడని అనుకున్నారు తప్పితే అతను మన ప్యాకేజీ స్టార్ కింద మారిపోవడం వల్ల జనాలు అందరూ ఆల్రెడీ తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని ఎలక్షన్ ఎంతకు వస్తుందని చెప్పేసి మన ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము మెడికల్ కాలేజ్ ఆపేయడం వల్ల జనాలకి చాలా ఇబ్బంది, జనాలకి నష్టం. అయినా పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడతలేదు? మెడికల్ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి మాట్లాడితే ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం కానీ వాళ్ళ ప్యాకేజీ కానీ పోద్దన్న భయంతో అతను మాట్లాడలేకపోతున్నాడు తప్పితే రెండోది ఏమీ కాదు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు అతను ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఆపేయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిస్తే ఇంతమంది జనం వచ్చారు. అతను రావడానికి కూడా కారణం ఇక్కడ మాకు స్పీకర్ గారు ఒక్కసారి టచ్ చేసి చూడన్నారు. ఒక్కసారి పిలిపిస్తే ఇంతమంది వచ్చారంటే రాష్ట్రం మొత్తం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరగడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి ఇటు ఇంకా బడుగు బలహీన వర్గాలకి ఇటు గిరిజనులకి కూడా అతను మేలు చేయాలన్న లక్ష్యంతో ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావడం రండి అని ఆయన అన్నారు. మరి వస్తున్నారా? ఆయన ఏమన్నా జగన్ గారు వస్తున్నారు కదా, ఏంటంటే ఎవడొస్తాడో రండి చూపించండి అని ఆయన అన్నారు. ఆ ఒక్క ముక్క అన్నందుకే కదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు డేట్ ఫిక్స్ చేసి మరి మన మెడికల్ కాలేజ్ చూడడానికి వస్తున్నానని చెప్పేసి తక్కువ టైంలో వారం రోజుల టైంలో డేట్ ఫిక్స్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. రమ్మన్నారు ఎవరు వస్తారో రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఈ జనప్రబంధనాన్ని చూస్తారని చెప్పేసి ఆ కూటమిలో ఉన్న నాయకులు కానీ రమ్మనే చెప్తున్నాం మేము కూడా. వాళ్ళు వస్తారంటే పిలిపించేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు కూడా ఇక్కడ రావాలని మేము పార్టీ తరఫున వాళ్ళు కూడా పిలుస్తున్నాం. చూపించడం కాదు చూపించి తీరుతున్నారు. ఆల్రెడీ కూడా జనప్రబంధన రోడ్లన్నీ ఫుల్ అయిపోయి హౌస్ఫుల్. వైజాగ్ నుంచి ఇక్కడ వరకు ఫుల్, ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. గ్రామాల్లో తెల్లవారు నుంచి కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఇక్కడ హౌస్ఫుల్ అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకని ఎంత అడ్డంకులు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పని జనాలకి మంచి జరుగుతుందని చెప్పేసి తెలియకూడదు. ఈ జనాలకి ఇతను కడితే ఇతనికి చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఈయన పేరు ఉండిపోద్దని చెప్పేసి రారనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే పూర్తి అవ్వలేదు అంటే ప్రభుత్వం పోవడం వల్ల పూర్తి అవ్వలేదు తప్పించి కానీ ఉంటే ఈ పార్టీకాలు ఇక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మేము పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇటు రాష్ట్ర ప్రజల మీద కానీ అలాగే ఇక్కడున్న మహిళల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఆడవాళ్ళకి యాగనామా పెట్టిన పథకాలన్నీ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఆడవాళ్ళకి 1800 దాటిన 18 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా 1500 ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలు దాటిన అందరికీ పెన్షన్ ఇస్తానన్నాడు. ఇవన్నీ జగనామా పెట్టి మేము అల్లా చేసాం ఇచ్చేసాం అంటున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలైతే చీదర కొడుతున్నారు. ఇవాళ ప్రజలు మొత్తం తిరగబడడానికి ఇప్పుడు ఎలక్షన్ పెడితే 175కి 175 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రావడం వస్తాయని చెప్పేసి మేము పార్టీ తరఫున ఎందుకంటే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం వారికి బీజేపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ టీడీపీ పార్టీ వాళ్ళకి కానీ మేము తెలియజేసేది ఒకటే, 50 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు బీసీ కమ్యూనిటీ వర్గాలకి బడుగు బలహీన వర్గాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మా మహిళలందరూ కూడా ఈ 1500 కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ వృత్తి 1500 కోసం ఎదురు చూస్తున్నారు. పీజీ రియంబర్స్మెంట్ చూస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇవాళ ప్రజలను అడ్డు విరిచి ఎండుపోటు పట్టడం అతను లక్ష్యం కాబట్టి ప్రజలకు కూడా ఎండుపోటు పొడిచి జనాలందరినీ రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చారు ఇవాళ. ఎందుకంటే ఈ ప్రబంధనాన్ని ఈ సునామీని తగ్గేదిలే అన్న రూపంలో జనాలు